ఇవాళ హంద్రీనివా కానీ రాయలసీమకు సంబంధించిన గాలేరు నగర్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎస్ఆర్బీసీ ఇప్పుడు మెయిన్ కెనాల్ చూసిన ఆ పనులు కూడా పూర్తి కాలేదు. బడ్జెట్ అలొకేషన్స్ కూడా సరిగ్లేదు. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమకి నీళ్లు ఇచ్చేస్తాం వచ్చే జూలై 31 కల్లా ప్రచారం జరుగుతుంది. సీఎం చెప్తున్నారు, సాక్షాత్ ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పాలన చేసి కనీసం 330 కోట్లు కూడా ఆయన కేటాయించలేదు. ఈ రోజు ఈ రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే పట్టుసీమ ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. పట్టుసీమ కాదు, ఇది ఒట్టిసీమ. గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి కృష్ణా డెల్టా నుంచి రాయలసీమకు తరలిస్తామని చెప్పడం జరుగుతా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు పట్టుసీమలో వల్ల రాయలసీమ వల్లలో పట్టుసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో ఏ ప్రాంతాలను మీరు సస్యశ్యామలం చేస్తా ఉన్నారు, మాకు క్లారిటీ ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. కానీ ఎక్కడ రాయలసీమకు ఈ ప్రాంతాలకు ఇస్తా ఉన్నామని జీవోలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకే ఈ రోజు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆల్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు 67 మంది అంతా కలిసి ఈ ప్రాజెక్టులన్నీ విజిట్ చేస్తా ఉన్నాము. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక పంటకే నీరు ఇయ్యలేని పరిస్థితి ఉంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈ రాయలసీమలో పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కూడా 40,000 క్యూసెక్లు చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. ఆయన పుణ్యమే ఇదంతా జరిగింది. మళ్ళీ ఈ రోజు భూమి పూజ కూడా చేసి మేము ఎన్ని అడ్డంకులైనా సంవత్సరానికే పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి ఇదంతా దానితో పాటు కుప్పంను కూడా నీళ్లు తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి రాయలసీమ ప్రజలను మోసం చేస్తా ఉన్నారని తెలుస్తా ఉంది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, పట్టిసీమ ద్వారా ఏ ప్రాంతాల్లో మీరు సస్యశ్యామలం చేస్తా ఉన్నారో క్లారిటీ ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. ఇదంతా రైతులను ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ప్రభుత్వం